విశాఖ జిల్లా మధురవాడలో దారుణం జరిగింది. తల్లి కూతుళ్లపై కత్తితో ప్రేమోన్మాది దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో తల్లి మృతి చెందింది. కూతురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. హాస్పిటల్లో చికిత్స పొందుతోంది బాధితురాలు. కొమ్మాది స్వయం కృషి నగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. దర్యాప్తులో 8 ఎవిడెన్స్లను గుర్తించింది ఫోరెన్సిక్ బృందం. దాడికి 2 కత్తులు ఉపయోగించినట్లుగా గుర్తించినట్టుగా తెలుస్తోంది. ఇక నిందితుడు నవీన్ శ్రీకాకుళం జిల్లాకు చెందిన వ్యక్తిగా నిర్ధారించుకున్నట్టుగా సమాచారం అందుతోంది. ఇక నవీన్ను శ్రీకాకుళం జిల్లా బుర్జా వద్ద అరెస్ట్ చేశారు పోలీసులు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఈ ఘటన ఒక్కసారిగా విశాఖను షాక్ కి గురి చేసింది. మరీ ముఖ్యంగా తల్లి కూతురు ఇద్దరి మీద కూడా దాడికి దిగాడు ఓ ప్రేమోన్మాది. అదిగో విజువల్ మీరు చూస్తున్నారు. మధ్యలో ఉన్న వ్యక్తి నవీన్. ఈ వ్యక్తి ఈ ఘాతకానికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. విశాఖ జిల్లా మధురవాడలో దారుణం జరిగింది. ప్రేమోన్మాది తల్లి కూతురుపై కత్తితో దాడికి దిగాడు. తల్లి మృతి చెందింది. ఘటనలో కూతురి పరిస్థితి విషమంగా ఉంది. హాస్పిటల్లో చికిత్స పొందుతోంది బాధితురాలు. కొమ్మాది స్వయం కృషి నగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఈ దర్యాప్తులో 8 ఎవిడెన్స్లను గుర్తించింది ఫోరెన్సిక్ బృందం. ఇదే అంశానికి సంబంధించి సిపి రియాక్ట్ అయ్యారు. ఆయన ఏమంటున్నారో చూద్దాం. మన వైజాగ్ జిల్లాలో బిఎంపాలెం లిమిట్స్ లో కొమ్మదిలో ఒక రెంటెడ్ ఫ్లాట్ లో ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగింది. దామిని సింగ్ నవీన్ వయసు 26 years 26 సంవత్సరాలు, వీరాఘట్టం మండలం, నేటివ్ విలేజ్, పార్వతీపురం మన్యం జిల్లా. అతను 6 years నుండి నక్క దీపిక అని 20 సంవత్సరాలు అమ్మాయిలు ప్రేమిస్తున్నారండి. ఇప్పుడు రీసెంట్ గా పెళ్లి సంబంధాల గురించి కూడా మాట్లాడడం జరిగింది. కానీ ఇప్పుడు నేను తల్లి గారితో కూడా మాట్లాడాను. నేను 1 year ఆగమని చెప్పాను. ఎందుకంటే అబ్బాయి ప్రవర్తన మాకు నచ్చలేదు. సో ఈ రోజు అబ్బాయి వీరాఘట్టం నుండి ఇక్కడికి వచ్చి అమ్మాయి అమ్మ మీద దాడి చేసి, కత్తితో దాడి చేసి చంపేశారు. ఆ అమ్మాయి కూడా ఇంజ్యూర్డ్ అయినాయి. ఆ ముద్దాయి నవీన్ ని వెంటనే శ్రీకాకుళం జిల్లా మండలం అక్కడ పట్టుకోవడం. ముద్దాయి నవీన్ ని ఇప్పుడు అమ్మాయి రికవర్ అవుతున్నారండి. తీసుకెళ్దాము. ఉన్నారండి హాస్పిటల్.